బట్లసందారం గ్రామం దోమ మండలం వికారాబాద్ జిల్లా. నా పేరు సారపిచ్చాన్ అంటారు. మా పెద్దల నుంచి సాగు చేసుకున్న భూములు, దాంట్లో బావులు కట్టుకున్నాం, బల్ల చెట్లు కట్టుకున్నాం, చేపలు పెంచడానికి కుంటలు వేసుకున్నాం. దాంట్లో చేపలు పెంచుకొని అమ్ముకొని బతికేటోళ్ళు అమ్ముకుంటున్నాం. కొందరు సాగుబడి భూములు వ్యవసాయాలు చేసుకుని బతికేటోళ్ళు కొంటున్నారు. ఇట్లా 300 చిల్లర ఎకరాల భూమి మీరు సాగుబడి చేసుకున్నామని చూస్తున్నారు. కానీ పద్ధతి కాదు సార్. మంగళ రామిరెడ్డి రెవెన్యూ మంత్రి ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. మరి మీరు అట్లా అడ్డవలిగా మీరు రైతులకు నోటీసులు పంపించడా ధర్మం కాదు సార్. రేవంత్ రెడ్డి సారు, రామ్మోహన్ రెడ్డి సారు, మేము పద్ధతి కాదు అట్లా నోటీసులు పంపించి. మరి మేము నోటీసులు పంపించినందుకు కలెక్టర్ ఆఫీస్కి పోయి, ఆర్డీ ఆఫీస్కి పోయి, మండలం ఆఫీస్కి పోయి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తను పోయి మాట్లాడదామంటే ఆయన దొరుకుతలేకుండా ఉండి హైదరాబాద్ ఉండకం. మేము పల్లెటూరు మనుషులము, ఊరు లేదు, పల్లెలు లేదు, కొన్ని పల్లెలు చూడలేదు, హైదరాబాద్ చూడలేదు. మరి మేము ఎక్కడ పోయి ఎవరిని ఏడుకోవాలి? రాజకీయం నాయకులు అంటే మీరు పోలీసులు మీ వెంబడి ఉంటారు, మీ షెడ్ల కలిగి రానియారు, మీ బిల్డింగులకు రానియారు. మేము పోయి ఎవరిని అడుకున్నాలి? గవర్నమెంట్ ఆఫీసులు దానికి వచ్చే వాళ్ళు వాడు కాకున్నారు, మీరు అడుకున్నారు. మరి మేమేం కావాలి చెప్పండి. మీరు ఒకటి నిర్ణయం, మీరు రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి, నువ్వు ఇంతకుముందు చేసిన వాళ్ళు ఏమి చేశారు? ఇట్లా రైతులను ఇంత తిప్పల పెట్టినరా? ఒకటి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి సార్. మరి నేను ఎన్టీ రామారావు పిల్లట్ల ముఖ్యమంత్రి ఆయన కూడా 20 ఏళ్ళ పాలన చేశాడు. కానీ ఒక న్యాయంతో నడిచిండు. కేసీఆర్ కూడా ఒక న్యాయంతో, మరి చెన్నారెడ్డి, పి నరసింహారావు వీళ్ళందరినీ చూసుకుంటూ వస్తున్నారు. ఇంత అన్యాయం చేయలేదు. మీరు అట్లా చేయకుండా సార్, పద్ధతి కాదు. మరి మేము రైతులము, మా రైతుల అవసరం ఉంటుంది. మీకు న్యాయం కాదు, అన్యాయం అవుతుంది. ఆలోచన చేసి మాకు ఒక అభాయం ఇవ్వండి. మాకు ఎవరితోనే, కలెక్టర్తోనే, లేకపోతే ఆదివాతోనే, కాకపోతే ఒక ఎమ్మెల్యేతోనే, కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేతోనే, ఎంఆర్ఓతోనే. ఎవరు లేరు, ఇంతకు ఎవరు లేరు. మరి మేము ఎవరితోనే అడగాలి? అందుకే ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం. మా భూములు మేము ఏదలుచుకోలేము. మేము ఆ భూమి శివ బతకలేము. మాకు ఎందుకంటే ఉండే 2-3 ఎకరాలు తప్ప. 2 కొడుకులు, నాకు 3 ఎకరాలు. మేము ఎక్కడ పోయి బతకాలా? ఏ నౌకర్లు లేవు మాకు. 4 బర్రెలు పెట్టుకొని బతుకుతున్నాం. మా తాతల ఆస్తుంది. మా తాత ఎంతో కష్టపడి సంపాదించాడు, పన్ను కట్టలేక బాధపడ్డాడు. మేము కొన్ని బొంబాయిలో, హైదరాబాద్ అన్ని తిని కష్టపడి కన్నా ఇటుకలు మోసి బతికిన వాళ్ళం. మేము ఆ భూమి వదిలి ఎక్కడ పోగలం? ఇప్పుడు మా పిల్లలు వదిలేసి, ఇప్పుడు పిల్లలు వదలమంటారు, రేపు అందరిని వదిలేసుకోమంటే మీకు డబ్బులు ఇస్తాం తీసుకున్నట్టు. ఏం చేస్తామో డబ్బులు తీసుకొని మీ తాత అక్కడే పోయిండు, మేము అక్కడనే వదలుచుకున్నాం. మేము వదిలి ఎక్కడ వెళ్ళిపోలేదు. మీరు ఒకవేళ ఏమైనా చేయదలుచుకుంటే ఏమన్నా వాటర్ ట్యాంకులు ఏమన్నా వేసి చంపేయండి. ఇంకా అంతకన్నా మేము ఏం చెప్పగలుగుతాం? మేము ఎందుకంటే మేము ఏం చేయవాళ్ళం కదా, పేదవాళ్ళం కదా. మా గురించి మీకు ఎందుకు ఇంత, మా మీద ఇంత కుట్ర ఎందుకు మీకు? మా భూములు తీసుకొని మరి మమ్మల్ని ఎక్కడో వెళ్ళిపోండి, మీకు డబ్బులు ఇస్తాము, మేము కంపెనీ వేస్తాము అంటే మస్తు పనికిరాని భూములు ఉన్నాయి కదా. ఆ భూములు వేయొచ్చు కదా. మమ్మల్ని ఎందుకు పరిశీలన చేస్తున్నారు ఇట్లా? మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడ చెప్పుకోక పిట్టలు లేక తిరుగుతున్నాం. మేము మీ దగ్గరకు వస్తే ఏం సాయం చేస్తారంటే, ఒకనాడు వచ్చాము, ఎక్కడో వెళ్ళిపోయారు. ఎవరికి చెప్పాలనో అర్థమవుతుంది. మాకు చాలా బాధతో పిల్లలు, మేమంతా రాత్రి పగులు చాలా బాధపడుతున్నాము. పిల్లలు పెద్దలు చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే మాకు ఆ భూమి శివ వేరే లేదు. బర్రెలు, మేకలు, గొర్రెలు తీసుకొని బతుకుతున్నాం అంత తప్ప మాకు నౌకరులు లేవు. మాకు కొడుకులకు ఏం జాబులు లేవు. చదువుకున్నారు, ఏదో చిన్న పని చేస్తున్నారు. మేము ఎక్కడ పోగలుగుతాం ఇప్పుడు మధ్య? అందుకే మేము దయచేసి మా భూములు తీసుకోనికి ప్రయత్నం చేయకండి. మీరు వేరే భూములు వస్తున్నాయి, అక్కడ ఏమైనా చేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు అంజనేయులు. బట్లసందారం విలేజ్, దోమ మండల్, వికారాబాద్ డిస్టిక్. మా బట్లసందారం విలేజ్ 235 ఎకరాల పట్ట భూమిని గవర్నమెంట్ లాక్కుంటుంది. ఏదో విధంగా పార్కులు తెస్తాం, ఇండస్ట్రీ పార్కులు తెస్తాం, అవి తెస్తున్నాం, ఇవి తెస్తున్నాం అని చెప్తున్నారు, మబ్బగొడుతున్నారు. రైతులని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మా 235 ఎకరాల పట్ట భూమి, అదేవిధంగా మా దగ్గర 12 ఎకరాల 37 గుంటల లావాణి పట్ట వచ్చింది. అన్ని విధంగా చూసుకుంటే మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. రాత్రి పగులు అనకుండా, తిండి తిప్పలు లేకుండా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కొంతమంది నాయకులు వాళ్ళు వీళ్ళు కుంభకయ్యి మమ్మల్ని అన్ని విధాలుగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము యువ రైతులము. ఇన్నాళ్ళు మేము లాక్డౌన్ కన్నా బిఫోర్ మేము హైదరాబాద్లో బతికిన వాళ్ళమే.
ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది కాబట్టి ఊళ్ళో వెళ్ళి బతుకుతున్నాము, మా మ్యారేజ్ చేసుకున్నాము, మాకు పిల్లలు అయినరు. ఇప్పుడు సడన్ గా ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ రావడం మేము ఎలా బతకాలి, ఎక్కడ పోవాలి, వాళ్ళు ఇచ్చే డబ్బులు మాకేం అవసరం? మా పట్టా భూములు మాకే సొంతం. మేము ఎటువంటి పరిహారం తీసుకోము, మేము ఎటువంటి అభ్యంతరాలు పెట్టము. వాళ్ళు గవర్నమెంట్ లావణి పట్టా భూములు ఏమైనా ఉంటే లగచల్ల తొండలు గుడ్లు పెట్టని భూములు ఉన్నాయని చెప్పిండ్రు, వాళ్ళే చెప్పినారు నాయకులు. ఆ తొండలు గుడ్లు పెట్టే భూములు అయితే మాతో లేవు. మాతో 2 పంటలు 3 పంటలు ఎట్టి పరిస్థితుల్లో చేసుకునే పంటలు. నేనే బాలకాలం పంట వేసిన 100 సంచుల కాయ ఉంది నాక. ఆ 100 సంచుల కాయ అమ్మితే 9,500 క్వింటాల్ కాయ అమ్మిన నేను. 3,40,000 వచ్చినాయి నాకు. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అంటే నా భూమి ఉంది, మళ్ళీ అన్ని విధాలా మళ్ళీ చేసుకుంటే నాకున్న ఏమన్నా అప్పులు ఉన్నా ఏమున్నా అన్ని విధాలు బాగుపడతాను. ఇక పిల్లలను దొరకని సిటీ ఎక్కడ పోతాము, ఊళ్ళోనే ఉంటామని అన్ని విధంగా అనుకున్న లోపు మాకు నోటిఫికేషన్ వచ్చింది. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ మా బట్ల సందరం విలేజ్ పట్టా భూముల పైన ఈ అధికారులు కన్నులు తీసి కందేయాలని చెప్తున్నాము. లావణి పట్ట ఎక్కడున్నా తీసుకోండి, మేము దానికి ఎటువంటి అభ్యంతరం చేయము. మా పట్టా భూముల జోలికి మాత్రం రావద్దు. మేము ఎక్కడికైనా పోతాం, ఏడికైనా పోయి ఇచ్చేస్తాం, అన్ని విధాలుగా మేము పోరాడతాం. మా భూముల జోలికి మాత్రం రావద్దు గవర్నమెంట్. అన్ని విధాలా చూడండి, ఆలోచించుకోండి సార్. మా చిన్న చిన్న రైతులు మాత్రం ఇచ్చేయకండి. మేము యువ రైతులేము. ఇన్ని రోజులు మేము కూడా మా నాన్నలు మా తండ్రులు వాళ్ళు వీళ్ళు చేసి తాతలు చేసిన ఇప్పుడు మేము ఎంట్రీ అయినాము. మేము ఎంట్రీ అయ్యి వ్యవసాయం చేస్తున్నాం. సడన్ గా ఈ నోటిఫికేషన్ వస్తే మేము ఎలా బతకాలి ఆలోచించుకోండి. అన్ని విధాలు చూడండి అని దయచూపిమని చెప్తూ కోరుతున్నాం. మా ఎట్టి పరిస్థితుల్లో మా భూములు మాత్రం ఇడిసే ప్రసక్తే లేదు. ఇది మాత్రం గవర్నమెంట్ కు ముమ్మాటికి మేము హెచ్చరికిస్తున్నాం.